స్తోత్రములు తండ్రి, మా పరిశుద్ధుడైన మా పరలోకపు తండ్రి, నీ కుమారుడైన యేసుక్రీస్తు నామములో పరిశుద్ధాత్మ సహాయం చేత ఎదుగునైనా నీ పిల్లలు నీ కుమారుడు యొక్క పునరుద్ధాన దినముని లాగున చేరి నీ వాక్యం ద్వారా మేము బలపరచబడాలని సిద్ధపడి ఉండగా నీ ఆత్మ సహాయం, నీ జ్ఞానం నాయన, నీ దాసుడనైనా నాకు నీ మాట చేత నన్ను బలపరిచి నా నోటి నీ మాటలు ఉంచి నాయన మాతో మీరు మాట్లాడి కుమారుడు రాకడ సిద్ధపరిచి మమ్మల్ని బలపరచవలసిందిగా ప్రార్థిస్తున్నాం. ఎటువంటి ఆటంకాలు ఉపదేశమునకు ఉండకుండా యేసుక్రీస్తునామం తొలగించి పరిశుద్ధాత్మ శక్తి నడిపింపు ఈ ఉపదేశమునకు అనుగ్రహించి నడిపించి మాయం పొందమని అడుగుచు మమ్మల్ని మీ ఆత్మ చెంతకు అప్పజెప్పుకొనుచు మమ్మల్ని తగ్గించుకొనుచు నామను హెచ్చిస్తూ ఈ కొన్ని మనవుల్ని పాద సన్నిధిలో నుంచి నీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి పేరటి ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవాది దేవుడు, సర్వోన్నతుడు, సర్వాధికారి అయిన దేవునికి మహిమ ఘనత ప్రభావాలు కలుగునుగాక. కూడుకున్న నా సహోదరి సహోదరులకు నా హృదయపూర్వక వందనాలు, శుభములు తెలియజేస్తూ ఉంటున్నాను. వాక్యంలోనికి వెళ్దాం. టైటిల్ రాసుకుంది, అతడు బుద్ధి వచ్చినప్పుడు తన తండ్రి యొద్దకు వచ్చును. లూకాసు వార్త 15వ అధ్యాయము 17వ వచనం చదువుకుందాం. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు తన తండ్రి యొద్ద ఎంతోమంది కూలివాన్లను, అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోవచ్చున్నాను అని తప్పిపోయిన కుమారుడు తన తండ్రిని జ్ఞాపకం చేసుకుంటూ పలికిన మాట అన్నమాట కదండి. అర్థమవుతుంది కదా ఈ మాటని మనము చాలా ప్రశ్నార్థకంగా ఆలోచిస్తున్నాం. అయితే ఇక్కడ మనకు తెలియవలసిన ఇంకొక ప్రశ్న, ఇక్కడ మనం వేయవలసిన ఇంకొక ప్రశ్న ఏంటంటే, అసలు కుమారుడు ఎందుకు తప్పిపోయాడు కదా? బుద్ధి వచ్చినప్పుడు తన కుమారుడు తండ్రి వద్దకు వచ్చెను అని మాటని మనం ఆలోచిస్తే, తండ్రి బుద్ధి చెప్పలేదా మరి కుమారుడు తప్పిపోయాడు అనే ప్రశ్న వస్తుంది కదండి. మనకి ఏ ప్రశ్న వస్తుంది? తండ్రి 2 కుమారులని కన్నాడు. 2 కుమారులలో పెద్దవాడు మంచిగా ఆయన దగ్గరనే ఉన్నాడు, కానీ చిన్నవాడు తన ఆస్తిని తీసుకొని వెళ్ళి లోకంలో గడిపి అదంతా అయిపోయిన తర్వాత పందులు కాసే స్థలంలోనికి వెళ్ళి పందుల పొట్టు తినడానికి కూడా వెనకాడని స్థితి ఎందుకు వచ్చింది? ఈ బుద్ధి ఇతనికి రాకపోవడానికి కారణం ఏంటి అనేది మనం ఆలోచిస్తే, బుద్ధి అతడు నేర్పలేదా లేకపోతే ఇతడు నేర్చుకోలేదా? అంటే తన తండ్రి నేర్పలేదా లేకపోతే ఇతను నేర్చుకోలేదా అనేది మనం ఆలోచిస్తే 2 రకాలుగా అక్కడ ఆన్సర్ మనకు దొరుకుతుంది. ఒకటేమో సద్దుకాయల్ని, పరిసయ్యుల్ని, యాజకుల్ని దేవుడు ఏం చేశాడంటే, మీరు బుద్ధి చెప్పేవాళ్ళుగా ఉండండి. మీరు ఎలా ఉండాలి? బుద్ధి చెప్పేవాళ్ళుగా మీరు ఉండండి అని అలాని పెడితే వాళ్ళు బుద్ధి నేర్పలేదు కదా. వాళ్ళ బుద్ధి కూడా ఏమైంది? మందగిల్లిపోయింది. వాళ్ళ బుద్ధి కూడా మందగిల్లిపోయి బుద్ధి చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నారు అనేది కూడా మనకు అర్థమవుతుంది. ఇంకొక విధంగా చూస్తే కొంతమంది బుద్ధి చెప్పే వాళ్ళు ఉన్నారు, అప్పటికి కూడా ప్రవక్తలు కదా. సిమెయోను కూడా యేసుక్రీస్తు కాలం నాటి ప్రవక్తే. అప్పటికి కూడా ఆ పరిసయ్యులలోను, సద్దుకాయలలోను, అంతేకాకుండా యాజకులలోను, శాస్త్రులలోను కొంతమంది బుద్ధి చెప్పే ప్రవక్తలు కూడా ఉన్నారు. కొంతమంది వినలేదు, అలా మాటలు వినలేదు, కాబట్టి బుద్ధి రాలేదు. మొత్తానికి మనం ఎలా నేర్చుకోవాలి దీన్ని, మనం ఎలా గ్రహించాలి దీన్ని, మనం ఎలా దీన్ని తెలుసుకోవాలి, మనం ఎలా దీనిలో నుంచి పాఠాన్ని తీసుకోవాలి అనేది మనం ఆలోచిస్తే చక్కగా బైబుల్ మనకు నేర్పిస్తుంది. చూడడానికి ప్రయత్నం చేద్దాం. ద్వితోపదేశ కాండము 32వ అధ్యాయము 6-7 వచ్చిన, బుద్ధి లేని అవివేక జనమా, మీరు యెహోవాకు ప్రతీకారము చేయుదురా, ఆయన నిన్ను పుట్టించిన తండ్రి కాడా, ఆయన నిన్ను సృష్టించిన తండ్రి కాడా, అయితే నిన్ను పుట్టించి స్థాపించను, పూర్వ దినములను జ్ఞాపకం చేసుకొనుము, తరతరముల సంవత్సరములను తలంచుకొనుము, నీ తండ్రిని అడుగుము. ఇక్కడ అండర్లైన్ చేసుకోండి. బుద్ధి రావాలంటే మనకు నేర్పవలసింది ఎవరు అంటే, అక్కడ వాక్యం సెలవిస్తున్నాడు, ఇజ్రాయెల్ ప్రజలతో మాట్లాడుతున్నాడు సందర్భంలో, ఇదిగో అవివేక బుద్ధి లేని జనాంగమా, నీకు బుద్ధి లేకపోవడానికి, నీకు అవివేకంగా ఉండడానికి కారణం ఎవరో తెలుసా? నీ పూర్వపు దినాలను నువ్వు జ్ఞాపకం చేసుకొని నీ తండ్రిని అడగవలసిందే. నీ తండ్రిని నువ్వు అడిగితే ఆయన ఏం నేర్పుతాడని చెప్తున్నాడో చూడండి.
అతడు నీకు తెలుపు, నీ తండ్రిని అడిగితే నీకు తెలుపును, నీ పెద్దలను అడుగుము, వారు నీతో చెప్పుదురు. మహోన్నతుడు జనములకు వారి స్వాస్థ్యములను విభాగించినప్పుడు ప్రత్యేకించినప్పుడు ఇజ్రాయేలు లెక్కను బట్టి సరిహద్దులు నియమించిన దేవుడు. ఇజ్రాయేలును బట్టి ఈ జనాంగమునకు సరిహద్దులు నియమించిన దేవుణ్ణి, ఆయన ద్వారా నీకు బుద్ధి కలగాలి, ఆయన ద్వారా నీకు జ్ఞానం కలగాలి అంటే నువ్వు నేర్చుకోవాల్సింది ఎక్కడ? మొదటిగా నువ్వు నేర్చుకోవాల్సింది ఎక్కడనట? నీ తండ్రిని అడుగు. నీ తండ్రిని అడుగు, నీకు బుద్ధి నేర్పిస్తాడు, నీకు వివేకం నేర్పిస్తాడు కదండి. తండ్రి ఎవరు అంటే ఏం చెప్తున్నది వచనం అక్కడనే? నిన్ను పుట్టించింది యెహోవా కాడా కదండి. ఎవరి కాడ ఉంది బుద్ధి జ్ఞానములు? నీ దేవుని కాడ ఉన్నాయి బుద్ధి జ్ఞానములు. ఆయనను అడిగితే నీకు నేర్పేవాడు కదండి. అయితే ఇజ్రాయేల్ ప్రజలు ఆ ఐగుప్తు నుంచి బయటికి వచ్చిన తర్వాత దేవుడు వాళ్ళతో మాట్లాడుతూ, ఇదిగో నీ పిల్లలకు ఖచ్చితంగా నా గురించి మీరు తెలియజేయాలి అని గద్దిస్తూ, వాళ్ళని హెచ్చరిస్తూ, వాళ్ళని పురికొల్పుతూ మాట్లాడిన మాటను ఒకటి మనం చూద్దాం. ద్వితోపదేశకాండం 6వ అధ్యాయము 6వ వచనంలో చూసినట్లయితే అక్కడ దేవుడు మాట్లాడి ఇజ్రాయేల్ ప్రజలు పెద్దలతోనూ తండ్రులతోనూ చెప్తున్న మాటను చూద్దాం. అక్కడ చదువుతున్న లేఖన భాగంలో మనకు తెలియజేయబడుతున్న సత్యం ఏంటంటే, ఇదిగో మీరు పడుకున్నప్పుడు, కూర్చున్నప్పుడు, నిలుచున్నప్పుడు మీరేం చేయాలి? నీ పిల్లలకు నా గురించి చెప్పాలి, నా గురించి మీరు చెప్పాలి. చదవండి నాన్న వచనం. ద్వితోపదేశకాండం 6వ అధ్యాయం 6వ వచనం. నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయంలో ఉండవలెను, నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి నీ ఇంట కూర్చుండునప్పుడును, త్రోవలు నడిచినప్పుడును, పండుకున్నప్పుడును, లేచినప్పుడును వాటిని గూర్చి మాట్లాడవలెను. సూచనగా వాటిని నీ చేతికి కట్టుకొనవలెను. ఏంటి అంటే అవి దేవుని యొక్క మాటలు. ఏంటి ఆ మాటలు? నీ దేవుడైన యెహోవాని పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో, పూర్ణ మనస్సుతో నువ్వు ఆరాధించాలి అనే వాక్యము. రెండవది ఏంటయ్యా అంటే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలనే వాక్యము. పెద్దలు అంటే తండ్రులు పిల్లలకు చెప్పాలి. ఎప్పుడు చెప్పాలి? సమయం లేదనుకుంటా ఆయన పండుకున్నప్పుడు, నిలబడినప్పుడు, కూర్చున్నప్పుడు, నడుస్తున్నప్పుడు కూడా చెప్పండి. మీ పిల్లలకు మీరు చెప్పండి. చెబితే ఏమొస్తుంది అయ్యా అంటే బుద్ధి వస్తుంది, జ్ఞానం వస్తుంది దేవుని గురించి చెబితే కదండి. మీ తండ్రులను అడగండి, వాళ్ళు మీకు చెప్తారంటే అడగక ముందే చెప్పమని చెప్తున్నాడు ఇక్కడ. తండ్రులకు ఏమని చెప్తున్నాడు? అడగక ముందే చెప్పాలి, అడగక ముందే చెప్పాలి. ఆదాముని హేబేలు అడిగాడా క్రీస్తు గురించి చెప్పమని? అడిగాడండి? అడగలేదు. అడగక ముందే చెప్పాడు. ఎలా చెప్పాడు ఆయన అంటే, ఇదిగో నాయన ఒక బలి జరగబోతుంది ఈ లోకంలో. యేసు క్రీస్తు ఆయన కుమారుడు, దేవుని కుమారుడు ఈ భూమి మీదకి రాబోతున్నాడు. ఆ బలి ఎలా జరుగుద్ది తెలుసా? శ్రేష్టమైన గొర్రెని బలి ఇస్తాం కదా మనము, అలాగున ఆయన తన ఏకైక కుమారుణ్ణి, అద్వితీయ కుమారుణ్ణి ఈ లోకంలోనికి పంపించి ఆ శిలువలో బలి ఇవ్వడానికి సిద్ధపడుతున్నాడు. దానికి సాదృశ్యంగా జ్ఞాపకం చేసుకోవడానికి ఈ బలిని, ఈ గొర్రెని మనం బలి ఇవ్వాలి కుమారుడా అని చెప్పి ఆదాము హేబేలుకు జ్ఞాపకం చేసిన విధిని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, చెప్పమని అడిగినాకనే చెప్పాడా? చెప్పక మనకు ముందే చెప్పాడంటే ఆయన అడగక ముందే చెప్పాడు. అక్కడ కూడా కయ్యను వినలేదు, హేబేలు విన్నాడు. వినకపోతే వాళ్ళది తప్పు, కానీ చెప్పడం మాత్రం నీవు చెబితే నువ్వేమవుతావంటే తప్పించుకునే కృపదేవుడు ఈ భూమి మీద మనకు ఇచ్చాడు. కాబట్టి చెప్పడానికి ప్రయత్నం చేయాలి. చెప్పండి, నేను నా కొడుకు ప్రతిరోజు ఒక్కసారైనా క్రీస్తుని గురించి చెప్తున్నాను అని చేయలేపండి. ఇక్కడ 2-3 తండ్రులే ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మరి తల్లిదండ్రులనే చెప్పన్నాడా పిల్లలకు? పిల్లలు కూడా తల్లిదండ్రులు చెప్పే రేంజ్ ఉందా ఏమన్నా బైబిల్లో? ఉందండి. నీ సృష్టికర్తని ఎక్కడ నువ్వు స్మరించాలి? నీ బాల్య దినమందే స్మరించాలి. నువ్వు స్మరించావంటే తల్లిదండ్రులు ఒకవేళ వాళ్ళు విశ్వాసంలో లేకుండా నువ్వేం చేయొచ్చు? వాళ్ళని
నడిపించవచ్చు కదా. ఇప్పుడు తల్లిదండ్రులకు చెప్పే రేంజ్లో ఉండి నా పిల్లల్ని చేతులు పైకెత్తండి అంటే ఎంతమంది లేపుతారు ఇక్కడ? జీకే ప్రశ్న. దేవుడికి స్తోత్రం. వాళ్ళ నాన్నకి చెప్పింది ఆమె మొన్ననే, కాబట్టి ఆమె లేపింది. అలాంటి పరిస్థితుల్లో పిల్లలు ఉండకూడదు. తల్లిదండ్రులు ఒకవేళ విశ్వాసంలో ఉంటే, లేకుంటే పిల్లలు చెప్పాలి. పిల్లలు విశ్వాసం లేకుంటే తల్లులు చెప్పాలి. అప్పుడు వస్తుంది బుద్ధి కదండి, అప్పుడు వస్తుంది జ్ఞానం. అందరం కలిసి ఏం చేసుకోమని చెప్పాడు ఎబ్రీ పత్రికలో? ఒకరిని ఒకరు పురికొల్పుకోండి, ఒకరిని ఒకరు పురికొల్పుకోండి, బలపరచుకోండి, మీరు దేవుని రాకడకు సిద్ధపడండి అని దేవుని వాక్యము సెలవిస్తుంది కదా. యోవాషు రాజు తెలుసా మీకు బైబిల్లో? యోవాషు రాజు, యెహోషుపాతు రాజు తెలుసా? యెహోషుపాతు రాజు కుమారుని పేరు ఏం పేరు? యెహోషుపాతే. ఆహాబు కాలంలో ఇద్దరు కలిసి యుద్ధానికి వెళ్తారు, ఆహాబును యెహోషుపాతును. అయితే ఆ యుద్ధంలోనికి వెళ్తే మీరు అపజయం వస్తుందని మికయా ప్రవచిస్తే ఆయనని కొట్టి మరీ, ఆయనని బంధించి మరీ ఇద్దరు వెళ్ళి ఆహాబు చనిపోతాడు. యెహోషుపాతేమో సిగ్గు పోగొట్టుకొని పారిపోయి పరిగెత్తుకొని వస్తాడు. ఆ యెహోషుపాతు కుమారుడే యెహోరాము. ఆ యెహోరాము తర్వాత అహజ్య అనేటాయన రాజ్యం మీదకి వస్తాడు. అహజ్య తర్వాత యోవాషు అనేటాయన రాజ్యం మీదకి వస్తాడు. యూదా రాజుల్లో యోవాషు అనేటాయన చిన్నతనంలోనే రాజ్యం మీదకి వస్తాడు. వాళ్ళ తల్లి పేరు, అహజ్య వాళ్ళ తల్లి పేరు అతల్య. అతల్య అంటే గుర్తుకు రావాలి మీకు, అట్లా కూడా వస్తలేదా? అతల్య ఎనుసుకు వచ్చేసింది. దేవుడికి స్తోత్రం. అయితే ఈ అతల్య ఎవరంటే ఆహాబు యొక్క కుమార్తె. ఆహాబు ఎవరు అంటే ఇజ్రాయేల రాజు. యెహోషుపాతు ఎవరంటే మన యూదా జనాంగంకి రాజుగా నియమింపబడిన వాడు కదా. వీళ్ళిద్దరి మధ్యలో కొంచెం వివాదాలు జరుగుతున్నప్పటికీ ఆహాబు కాలంలో నెమ్మదికరంగా ముందుకు కొనసాగారు. అయితే ఈ సంతానం, ఆహాబు సంతానమును ఈ యెహోషుపాతు ఎప్పుడైతే చేసుకుంటాడో ఆయనకు మూడుద్ది అనమాట. ఏం మూడుద్ది అంటే, ఈమె విగ్రహారాధనకు చెందిన యెజబేలు యొక్క కుమార్తె కదా, ఎవరు? అతల్య. వీళ్ళని కూడా అదే స్థితిలో నడిపించుతున్న కాలంలో యెహోయూదా అనే ఒక ఆయన ఈ యోవాషు రాజుని ఆమె చేతుల్లో నుంచి విడిపించి, తప్పించి, మరణించకుండా కాపాడి 7 సంవత్సరాలకే ఆయనని రాజుగా నియమిస్తాడు. బాలుడై ఉన్నప్పుడే రాజుగా ఆయన నియమించి ఆయన పక్కకు పెట్టి ఈయన పరిపాలన జరిగిస్తుంటాడు యెహోయూదా. యెహోయూదా ఎవరయ్యా అంటే యాజకుడు. యోవాషు ఎవరయ్యా అంటే యూదా రాజు. వీళ్ళిద్దరి క్రమంలో యోవాషు ఎదుగుతాడు. ఎదిగిన తర్వాత బుద్ధి ఎవరు కలగజేస్తారు తెలుసా? యోవాషుకు యెహోయూదా ద్వారా బుద్ధి కలుగుతుంది. ఆ వచనం చూద్దాం. 2వ రాజుల గ్రంథము 12వ అధ్యాయము 2వ వచనం. యెహోయాదా తనకు బుద్ధి నేర్పువాడయుండు దినములన్నిటిలో యోవాషు యెహోవా దృష్టికి అనుకూలముగా ప్రవర్తించాడట. ఎవరు? యోవాషు. ఎవరు బుద్ధి చెప్పితే? యెహోయాదా కదా. యెహోయాదా ఎవరయ్యా అంటే యాజకుడు. యాజకుడు చెబుతున్న క్రమాన్ని అనుసరించి నడవడం వలన ఏమొచ్చిందట ఆయనకు? యోవాషుకు బుద్ధి వచ్చిందట. అయితే ఆ బుద్ధిలో ఏం చేశాడు ఈయన? ఆ బుద్ధి వచ్చినప్పుడు ఏం పని చేశాడు అనేది కింద కంటిన్యూషన్లో కొంచెం చదువు. అయితే ఉన్నత స్థలములో ఏం చేయక కొట్టివేయబడక నిలిచెను. జనులు ఇంకనూ ఉన్నత స్థలముల యందు బలులు అర్పించుచు ధూపం వేయచ్చు ఉన్నారు. ఉన్నత స్థలములంటే కొండల్లోనూ పర్వతాల మీద ఇజ్రాయేల్ ప్రజలు ఏం చేస్తున్నారు? ధూపం వేస్తున్నారు, బలులు అర్పిస్తున్నారు. ఎవరికి? బయలుదేవతకు ధూపాలు వేస్తూ ఉన్నత స్థలంలో బలులు అర్పిస్తున్నారు. యోవాషు రాజు రాజ్యం మీదకి వచ్చినప్పుడు బుద్ధి కలిగి చేసుకున్న, లేకపోతే బుద్ధి నేర్చుకున్న యోవాషు రాజు ఏం చేయాలి ఇప్పుడు కదా అండి? బుద్ధి కలిగినోడైతే, జ్ఞానం కలిగినోడైతే కాదురా నాయన ఈ దేవతలు, వాటిని మనం అనుసరించొద్దు, వాటిని మనం పూజించొద్దు, మనకు దేవుడు ఉన్నాడు, ఆయన గొప్ప దేవుడు అని తెలియజేయాలి కదా. బుద్ధి వచ్చినప్పుడు చూడండి ఏం చేస్తున్నాడు కింద 4వ వచనం. యోవాషు యాజకులను పిలిపించి యెహోవా మందిరంలోనికి తేబడు
ప్రతిష్ఠిత వస్తువుల విలువను అనగా జనసంఖ్య దాఖలా చేయబడిన జనులు తెచ్చిన ద్రవ్యమును వంతు చొప్పున ప్రతి మనిషికి నిర్ణయమైన ద్రవ్యమును స్వేచ్ఛ చేత నెవరైనను యెహోవా మందిరములోనికి తెచ్చిన ద్రవ్యమును యాజకులలో ఒక్కొక్కడు తనకు నెలవైన వారి యొద్ద తీసుకొని మందిరము ఎచ్చటెచ్చట శిథిలమై ఉన్నదో అచ్చట నెల్ల దానిని బాగు చేయవలెనని ఆజ్ఞ ఇచ్చిందంట. ఏం చేసిందంటే ఈయన రాజ్యం మీదకి వచ్చి బుద్ధి నేర్చుకొని, ఇదిగో మన మందిరం శిథిల అవస్థమైన స్థితిలో ఉంది, మన మందిరంలో బలులు జరగట్లేవు, మన మందిరంలో యాజకులు వాళ్ళ ధర్మాన్ని కొనసాగించలేకపోతున్నారు. కాబట్టే ఉన్నత స్థలములో ఏమవుతుంది, ధూపం వేయడానికి ఉన్నత స్థలంలోనికి వెళ్ళి బలులు అర్పించడానికి ప్రజలు ప్రోత్సహింపబడి పరిగెడుతున్నారు. మన దగ్గర తప్పు ఉంది, మన మందిరాన్ని మనం సరి చేసుకోవాలి, మన మందిరాన్ని మనం సరిగా దాన్ని క్రమంగా ఉంచినట్లయితే వాళ్ళు అక్కడికి ఎందుకు వెళ్తారు. కాబట్టి మనం ఏం చేద్దాం, ఇప్పుడు అందరి కాడ వసూలు చేయండి, డబ్బులు వసూలు చేసేసి ఆ మందిరం శిథిలమైన స్థలాలని బాగు చేద్దాం అని నిర్ణయించుకొని ఆయన ముందుకు వెళ్ళాడు. బుద్ధి వచ్చిన తర్వాత ఏం చేస్తున్నాడు ఈయన, బుద్ధి నేర్చుకొని యెహోయాదా కాడ బుద్ధి నేర్చుకున్న తర్వాత మందిరం గురించి ఆలోచించాడు. ఇది శరీర సంబంధం అయిందండి, పాత నిబంధన శరీర సంబంధం. మనకు బుద్ధి రాగానే మనం ఏం ఆలోచించాలి తెలుసా, మందిరం గురించి ఆలోచించాలి. మరి ఆత్మీయ మందిరం ఏంటి, మనకు ఇప్పుడు నశించిపోతున్న మనిషి అక్కడ ఆలోచించాలి. నశించిపోతున్న మనిషి యొక్క హృదయాన్ని కట్టాలి మనం. ఈ గోడలు కట్టుడు వీటిని నిలబెట్టుడు కాదండి మందిరం కట్టడం అంటే. నా కొరకు ఒక సేవకుడు వస్తాడు, నా కొరకు ఒక మందిరాన్ని కడతాడు అన్నాడు. ఆయన కట్టాడు మందిరాన్ని, యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి వచ్చి. ఏంటి ఆ మందిరం, మనమే, దేవుని యొక్క మందిరం. మనల్ని అందరినీ కట్టింది ఎవరయ్యా అంటే యేసుక్రీస్తు ప్రభువారు కట్టాడు. మొదట్లోనే ఏం చెప్పాడు ఆయన, యెహోవా మీ కన్న తండ్రి, మిమ్మల్ని పుట్టించి స్థాపించిన ఆయనను అడగాలి మీరు బుద్ధి అని చెప్పలేదండి మొదటి వచనంలోనే. మనల్ని పుట్టించింది, కన్నది, మనకు నేర్పిస్తుంది, మనుషులు కాదు, గుర్తుపెట్టుకోవాలి. దేవుడు మనల్ని పుట్టించాడు, మనకు బుద్ధి చెబుతున్నది ఆయనే, మనల్ని నడిపిస్తున్నది ఆయన. మధ్యవర్తిగా ఉన్నావంతే, పరిచారకుడిగా ఉన్నావంతే. నువ్వు అంతకు మించి నువ్వు మాట్లాడితే నువ్వే దేవుడు అయిపోతావు నాయన. నీకు బుద్ధి వచ్చేటట్టు మరలా దేవుడు చేయడానికి కూడా వీలుంది. కాబట్టి జాగ్రత్త అనేటట్లు దేవుడు మాట్లాడతాడండి. యోవాషు రాజు రాజ్యం మీదకి ఎక్కగానే ఆలోచించిన మొట్టమొదటి పని ఏంటంటే మందిరం ఖరాబైంది. అందుకనే వీళ్ళు ఉన్నత స్థలంలోనికి వెళ్ళి బలులు అర్పిస్తున్నారు. ఈ దేవుని మందిరంలోనికి వచ్చి ఇక్కడ కదా బలులు అర్పించాలి, ఇక్కడ కదా కానుకలు సమర్పించాలి, ఇక్కడ కదా నైవేద్యాలు దేవునికి హోమ ధూమ ద్రవ్యాలని అర్పించాలి. కానీ అక్కడికి ఉన్నత స్థలంలోనికి వెళ్తున్నారు ఎందుకు వీళ్ళు అని ఆలోచిస్తే అసలైంది ఏంది, మందిరం శిథిలమైపోయింది. మందిరం శిథిల అవస్థ స్థితిలో ఉంది. కాబట్టి యోవాషు అంటున్నాడు అందరినీ వెల చెల్లించవనండి. ఆనాడు మోషే కానుకలు ఎలాగనైతే ఆ విధిలో నిర్ణయించాడు, విధి కదా, దేవుడు ఒక విధిని ఫాలో అవుతున్నప్పుడు ఆ విధిని సక్రమంగా ఫాలో కావాలండి. ఎవరు చేయాలి విధి అంటే యాజకులు చేయాలయ్యా అన్నాడు. ఈ యాజకులు ఏం చేశారు తెలుసా అండి, అడుకొచ్చుకునే తింటున్నారు కదా, మాకు ఓడి వెళ్ళేది అంటున్నారు. ఈ సందర్భం యాజకులారా మీరు వెళ్ళి మోషే నిర్ణయించిన కానుకని మీరు రాబట్టి ప్రజల కానించి మీరు ఈ శిథిలమైన స్థలాలని బాగు చేయనని యాజకులకు చెబితే యాజకులు ఏం చేస్తున్నారు వాడని కింద చదవండి తెలుస్తుందిగా. అయితే యోవాషు ఏలుబడిలో 23 సంవత్సరముల వరకును యాజకులు మందిరము యొక్క శిథిలమైన స్థలమును చూశారండి. 23 సంవత్సరాల దాకా వాళ్ళ కాడ పన్నులు వసూలు చేస్తున్నారు, సమాసిగా మంచిగా తెచ్చుకుంటున్నారు, తింటున్నారు, కానీ శిథిలం అయిపోయిందని బాగు చేస్తారు. వీళ్ళే ఉన్నత స్థలాలలో పోయి బలులు అర్పిస్తున్నారు. ఎవరు, అక్కడ ఉన్న ఇజ్రాయేల్ ప్రజలు. ఇదేంట్రా ఆయన, నేను చెప్పింది ఏంది, మీరు చేస్తుంది ఏంది, యాజకులారా ఒకసారి ఇట్రండి, నేను మీకు ఏం చెప్పాను అడగడండి. మరి ఆజ్ఞ ఇచ్చేది ఆయన, రాజు ఆయన. ఆడ ఉన్న లేవీలైనా ఆడ ఉన్న యాజకులైనా రాజుకు లోబడాలి కదా. మరలా యాజకులు లేకుండా రాజు లేడు, రాజు లేకుండా యాజకులు లేడు. క్రమం, ఇది క్రమం అని దేవుడు పెట్టాడు. ఆ క్రమంలో యాజకులు ఏం చేస్తున్నారట, చేస్తలేరు, ఆ పనులు చెప్పిన పని చేస్తలేరు.
దేవునికి బాధ అవుతుంది, దేవుడి దుఃఖపడుతున్నాడు, దేవుడు ఏడుస్తున్నాడు. మనం సంతోషంగా ఐక్యతగా ఏకత్వంతో ఏకభావంతో కలిసి ఉంటే దేవుడు సంతోషిస్తాడు, పరలోకం సంతోషిస్తుంది. కాబట్టి దేవునికి విరుద్ధమైన చేయకూడదు నాయన అని చెప్తే, మంచి చేయండి అని చెబితే చేయకుండా ఏం చేస్తున్నారో చూడండి. యోవాషు యాజకుడైన యెహోయాదాను మిగిలిన యాజకులను పిలిపించి మందిరములలో శిథిలమైన స్థలములను మీరెందుకు బాగు చేయకపోతే, ఇకను మీ నెలవైన వారి యొద్ద ద్రవ్యము తీసుకొనక మందిరంలో శిథిలమైన స్థలములను బాగు చేయుటకై మీరంతకు ముందు తీసుకొనిన దానిని అప్పగించడని. చూసారా అండి? రే మీరు రండి, ఇస్తుంటారండి, మీరు పని చేయలేదు, తీసుకుని డబ్బేది మరి అంటే మాకు సంబంధమే లేదు. కిందికి పోయినాక మనకి తెలుస్తుంది ఆ విషయం. మాకు సంబంధమే లేదు, మేము కట్టడం ఏంటి మందిరం, మేము యాజకులు తీరు, మాకు సంబంధం లేదు అంటుంటే కక్కురి తినేయన్ని బయటికి పడేరి. ఎందుకు తిన్నారు మీరు? ఏమిటి తిన్నారు? నేను ఏమిటికి పని కప్ప చెప్తే మీరు ఏం పని చేసిరు? ఆ పైసలు తీసుకొని, ఆ ధనాన్ని తీసుకొని. ప్రశ్న అడుగుతారే అడగడండి. ఇక్కడున్న రాజే అడిగితే రేపు దేవుడు ఎట్లా అడగలేదు ఆలోచించండి. నువ్వు ₹1 తీసుకున్నావు అనుకో, విశ్వాస కాడ నువ్వు తప్పకుండా లెక్క చెప్పాలి ఆ రూపాయికి. ఆ రూపాయి లెక్క చెప్పకపోతే బైబిల్ ఏమంటుంది తెలుసా? ఆ రూపాయి ఆ విశ్వాసం యొక్క రక్తపు చుక్క అంటది. అది తాగావు, ఆ రక్తాన్ని తాగావు అంటది. నిజమండి. యాజకుడు తీసుకునే ప్రతి రూపాయి, విశ్వాసం చేసే ప్రతి కానుకకు లెక్క అప్పచెప్పాలి దేవుడికి. అప్పచెప్పమంటుండో వచ్చి ఇప్పుడు రాజు వచ్చి ఏమంటున్నాడు, ఇదిగో మీరు పని అయితే చేయలేదు, 23 సంవత్సరాల నుంచి మీ కాడ లెక్క ఉంటుంది, లెక్క ఇచ్చేసి చేయించి వెళ్ళిపోండి ఇక అని చెప్తున్నాడు. లెక్క ఇవ్వగలుగుతారు ఇప్పుడు? వీళ్ళు ఇవ్వగలుగుతారండి లెక్క? కింద ఏమంటున్నారు చూడండి. కాబట్టి యాజకులు మందిరంలో ఎన్నో వచ్చినాడనా? 8వ వచనం. శిథిలమైన స్థలములో బాగు చేయుట నా వశం. ఏంటంటండి? శిథిలమైన స్థలం లాంటి వీళ్ళు బాగు చేయరట, మా వశంలో లేదు గనుక జనుల యొద్ద ద్రవ్యము ఇక తీసుకున్నవి తిన్నవి మాత్రం ఇయ్యం కానిగా ఇప్పటి నుంచి అయితే మేము తీసుకో, మాకు సంబంధం లేదయ్యా, అయిపోయింది. ఇంతవరకు అయితే మేము సమాసిగా ఏం చేసాం? తిన్నాం. ఇక మరలా తీసుకునే మాత్రం ఇయ్యం కానీ మాకైతే సంబంధం లేదు, ఈ పనికి మాకు సంబంధం ఏమీ లేదని ఎగ్గొట్టేసి వెళ్ళిపోతున్నారు అక్కడి నుంచి. కదా అండి? దేవుడు ఊరుకుంటాడా మరి? మందిరాన్ని అట్నే వదిలిపెడతాడా? వాళ్ళు ఉన్నత స్థలంలోనికి వెళ్తుంటే అట్నే చూస్తాడా దేవుడు? చూడు. ఒకనికి బుద్ధి నేర్పించాడు. అందుకే ఎవరికి? యోవాషుకు నేర్పించాడు. బుద్ధి నేర్పించి నిలవబెట్టాడు. అరే ఇక నువ్వు నీ నిర్ణయం తీసుకో, వాళ్ళ పని అయిపోయింది ఇక వాళ్ళు వెళ్ళిపోతున్నారు, ఇప్పుడు నువ్వు నిర్ణయం తీసుకో అంటే ఆయన తీసుకుంటున్న నిర్ణయం చూడండి ఎలా ఉందో. అంతటా యాజకుడైన యెహోయాదా ఒక పెట్టెను తెచ్చాడు, దాని మూతకు బెజ్జం చేసి బలిపీఠము దగ్గరగా యెహోవా మందిరంలో ప్రవేశించు వారి కుడి పార్శ్వమందు దాని నుంచగా ద్వారము కాయు యాజకులు యెహోవా మందిరములోనికి వచ్చిన ద్రవ్యము అంతయు అందులో వేసిరి. పెట్టెలో ద్రవ్యము విస్తారముగా ఉన్నదని వారు తెలియజేయగా, ఇప్పుడు మరలా రాజు యొక్క ప్రధాన మంత్రియు ప్రధాన యాజకుడును వచ్చి యెహోవా మందిరమందు దొరికిన ద్రవ్యమును లెక్క చూసి సంచులలో ఉంచిరి. కొంతమందిని నియమించాడు అక్కడ ఉన్న వాళ్ళని, వాళ్ళు వెళ్ళిపోయారు. కానీ ఇక మీరు చేయండి. మీరు కూడా ఎలా చేయండి తెలుసా? ఇప్పటి నుంచి చేతిలోని తీసుకోకండి, ఇక ఒక పెట్టెను అక్కడ పెట్టండి, ఆ పెట్టెకు ఒక బెజ్జం పెట్టండి. అక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఎవరి చేతికి ఎవరికి ఏమి ఇవ్వద్దిగా అన్నీ ఆ బెజ్జంలో లేకపోతే ఆ పెట్టెలో వెయ్యండి. అది తీసుకొని అది విస్తారంగా నిండిన తర్వాత తీసుకొని లెక్క చూసి దేవుని పని మీరు చేయండి అని రాజు ఆజ్ఞ ప్రకటించాడు. ఊరుకుంటాడండి దేవుడు? నువ్వు కాకపోతే నీ బాబుని లేపుతాడు కదా. మాకు సంబంధం లేదు, మా పని వేరు, మేము ఎవరు అనుకుంటున్నాం? శిథిలమైన మందిరాన్ని మేము బాగు చేస్తామా? చేయం. మేము ఇక అడుకోవాలని డబ్బులు
మేము ఉన్న ఇవ్వముగా మాకు సంబంధం లేదని పక్కకు పోతే ఆయన ఏం చేస్తున్నాడు చూడండి, కొత్త ఆజ్ఞ ఒకటి ప్రకటించాడు. దాని ప్రకారం చేస్తే మస్తు సొమ్ము వెళ్ళిందంట. ఇదంతా ఎక్కడ పోయింది? ఇన్నాళ్ళు 23 సంవత్సరాలు ఎక్కడ పోయింది ఆలోచించండి. చాలా సొమ్ము దరి చేరింది, వాళ్ళ దగ్గరికి వచ్చేసింది. ఇప్పుడు ఏం చేస్తున్నారో చూడండి. ఇక వాళ్ళు తరువాత వారు ఆ ద్రవ్యమును తూచి యెహోవా మందిరపు కాపరులకు అనగా పని చేయించు వారికి అప్పగించిరి. మీరు యెహోవా మందిరమందు పని చేసిన కంసాలులకును శిల్పకారులకును కాసే పని వారికిని రాతి పని వారికిని యెహోవా మందిరమందు శిథిలమైన స్థలములను బాగు చేయుటకు మ్రానులనేమి చెక్కబడిన రాళ్ళనేమి కొనుటకు మందిరము బాగు చేయుటలో ఆయన ఖర్చంతటిని ఆ ద్రవ్యం ఇచ్చుచు వచ్చిరి. యెహోవా మందిరము, నేను చదువుతానండి. యెహోవా మందిరమునకు వెండి పాత్రలైనను కత్తెరలైనను గిన్నెలైనను బాకలైనను బంగారు పాత్రలైనను వెండి పాత్రలైనను చేయబడలేదు, కానీ మరమ్మత్తు పని చేయు వారికి మాత్రం ఆ ద్రవ్యముని ఇచ్చి యెహోవా మందిరమును మరలా బాగు చేయించిరి. వేరే వేరే వస్తువులు ఏం కొనలేదు. ఆజ్ఞ ఏదైతే రాజు ఆజ్ఞ అయిందో, ఈయన వాక్యం నేను, రాజు ఆజ్ఞ ఏదైతే అయిందో అదే క్రమం, అదే ఉద్దేశం, అదే నిర్ణయాన్ని చేశారట. వేరే ఆలోచన ఏం చేయలేదట. వేరే వస్తువులు చాలా కొనే ఉన్నాయి, కానీ వాటిని కొనలేదట. ఎందుకో? ఆయన చెప్పిన పని ఏంటి, మనం చేసేది ఏంటి కదండి. దేవుడు యాజక ధర్మం అంటారు కదండి. ఈ లోకంలో కొంతమంది యాజక ధర్మంలో కూడా ఏమేమి తీసుకోవాలో యాజకులు, ఏమేమి వాళ్ళు స్వతంత్రించుకోవాలో బైబిల్లో రాయించాడు. అంతవరకే తీసుకోవాలి. ఇప్పుడు మందిర ప్రతిష్ఠిత కానుకలని కొన్ని ఉంటాయి. మందిరంలో దేవునికి యెహోవా బలులు అర్పించే కొన్ని ఉంటాయి. పాప పరిహారార్థ నిమిత్తం జనులు తెచ్చే బలులు కొన్ని ఉంటాయి. అందులో అన్నిటికీ వేరియేషన్, ఏ దానికి ఆ దాన్ని వేరియేషన్ చేసి మోసే చెప్పాడు యాజకులకు, ఇది మీది, ఇది దేవునిది, ఇది మీది. ఇందులో కూడా మీరు దాంట్లో ఒక గంటెను ముంచితే దానికి కొంకిని ముంచితే అది ఎంత బయటకు వస్తుందో అంతే మీ యాజకులు తీసుకోవాలి. మిగతాది అక్కడున్న ప్రజలకు అందరికీ వడ్డించాలి. ఇది సమూయేలు గ్రంథంలో ఎవరు సమూయేలు కుమారులతో మాట్లాడుతూ దేవుడు చెప్తాడు కదండి. వీళ్ళు ఇష్టం వచ్చినట్టు వీళ్ళు బలులు అర్పిస్తున్నప్పుడు వాళ్ళకి చెప్తాడు అనమాట, నియమం ఉంది, విధి ఉంది, నియమం ఉంది, దేవుని చట్టం ఉంది, మీరు అతిక్రమిస్తున్నారు. కాబట్టి ఏ పని చేయమంటున్నాడు దేవుడు రాజును ప్రేరేపించి, ఆ పని మీరు చేయాలంటే అదే పని చేశారటండి. చూసారండి, ఈ లోకంలో ఉన్న వాళ్ళు చూడండి, దేవునికి ఇచ్చినాయి వాళ్ళకే, ఆ మందిరం కొరకు ఇచ్చినాయి వాళ్ళకే, అన్ని ఇయ్యంగా అన్ని పోంగా మీరు అది చేయండి, మళ్ళీ ఇది చేయండి, ఇది మీకు కొత్తదనమాట. ఇది ఈ లోకంలో నడుస్తున్న విధి. వాళ్ళని చెప్పలేం మనం పేరు పెట్టి, కానీ లోకంలో కొంతమంది ఇలాగ చేస్తున్నారు. చేయకూడదు. క్రమం లేకుంటే సంఘం నిలబడదు. సంఘానికి స్తంభం ఏంటండి? సంఘానికి స్తంభం ఏంటి? సత్యం. సత్యం అంటే అర్థమైంది, నిజం, అబద్ధం లేనిది. సత్యం నిప్పు లాంటిది, అలా ఉండాలి. అబద్ధం కనబడకూడదు, నిజమే కనబడాలి, సత్యమే మాట్లాడాలి, సత్యమే జరిగించాలి, సత్యాన్నే చేయాలి అన్నది దేవుని యొక్క నినాదం. నువ్వు దానికి క్రమంగా చేయకుండా నీ ఇష్టం వచ్చినట్టు నడిపిస్తానికి ఇక్కడ నిన్ను ఏదో అధికారిగానో నాయకుడిగానో నియమించలేదు. నువ్వేమైనా పరిచారకుడు, పనివాడవు, నిష్ప్రయోజనమైన దాసుడు అనేది గుర్తుపెట్టుకొని యాజక ధర్మం జరిగించక ఏం చేశారంటే 23 సంవత్సరాల ద్రవ్యానికి లెక్కలు లేవు. మేము చెల్లించలేము, మాకు తెలియదు, మాకు సంబంధం లేదు, జారుకున్నారు. చిన్న వదిలేశాడా దేవుడు? కంసాలను పెట్టాడు, పనివారిని పెట్టాడు, కొమ్మల్ని, చెట్లని, దానికి కావలసిన రాళ్ళని అన్నిటిని తెప్పించుకొని చేసిన వారిని అక్కడ మరలా పని చేయించిన వారిని లెక్క అడగలేదట. ఎవరు? యోవాషు రాజు అండి. లెక్క అడగలేదట. ఎందుకు అడగలేదు? నమ్మకమైన వాళ్ళు ఉన్నారట అక్కడ. కింద చదవండి ఎలా ఉన్నారు వాళ్ళు, పని చేసిన వాళ్ళు ఎలా ఉన్నారో. మరియు పనివారికి ఇచ్చుటకై ఆ ద్రవ్యము అప్పగింత పెట్టుకొనిన వారు నమ్మకస్తులని వారిని ఏం అడగలేదట? లెక్క అడగలేదట. ఇంతకుముందు వాళ్ళని లెక్క అడిగాడు, యాజకులని లెక్క అడిగాడు. లెక్క చూపించండి, 23 సంవత్సరాల లెక్క. మరి వీళ్ళని ఎందుకు అడుగుతలేదు?
నమ్మకం వచ్చేసింది వాళ్ళ మీద. ఈ నమ్మకమైన బల మంచి దాసుడా, నువ్వు ఇదే కాదు ఇంకా 10 ఊర్ల మీద లేదా 10 పట్టణాల మీద నువ్వు పని చేయడు వాడిగా నిన్ను నియమిస్తున్నాను, యజమానిగా నియమిస్తున్నానని అనే దేవుడు అండి మన దేవుడు కదా. అందుకనే క్రమం, సత్యం, నిజం ఇవన్నీ చాలా అవసరం క్రైస్తవ్యానికి. తప్పించుకునే ప్రయత్నం అస్సలు దేవుడి దగ్గర నుంచి చేయకూడదు. తప్పించుకున్న తర్వాత మనం లేకుంటే ఇంకోళ్ళనైనా లేరా అనే ఉద్దేశం ఉండదు. నన్ను కాకుండా ఇంకొకరిని నిలవబెట్టుకొని క్రీస్తు సంఘాన్ని, సత్యవాక్యాన్ని ప్రకటించగల దేవుడు మన దేవుడు. కాబట్టి మనమే జాగ్రత్తగా ఉండాలి, మనమే జాగ్రత్తగా ఉండాలి. అందుకనే యేసుక్రీస్తు ప్రభు వారు ఒక మంచి మాట అంటారు, నీ కంటిలో ఉండిన నలుసును చూసుకో, ఎదుటివాడి కంటిని దూలాన్ని ఎందుకు నీకు ఇప్పుడే. కానీ ఫస్ట్ నీ కంటిలో నలుసును తొలగించుకొని ఎదుటివాడి కంటిలో దూలాన్ని వెతకడానికి ప్రయత్నం చేయి అంటాడండి. కదండి ఎంత చక్కగా యెహోయాదా దగ్గర యోవాషు బుద్ధి నేర్చుకొని ఎంత క్రమంగా పని చేస్తున్నాడు చూడండి. నమ్మకమైన పనులు కూడా యోవాషుకు దొరికారు. మందిరం శిథిలమైన మందిరం ఏమైంది కింద చదవండి, ఎంత గొప్ప కార్యాలు చేశాడు ఆయన. 16 వచనం, అపరాధ పరిహారార్థ బలుల వలనను, పాప పరిహారార్థ బలుల వలనను దొరికిన సొమ్ము యెహోవా మందిరంలోనికి తేబడలేదు. ఎవరిదది? ఏంటిదది? పాప పరిహారార్థ బలులు కదండి. ఇంక పాప పరిహారార్థ బలుల్లో వచ్చిందే ఎవరికి ఇచ్చారట? యాజకులకు ఇచ్చారట. మిగతాదండి ఎవరికి ఇచ్చారు? దేవునికి ఇచ్చారు. ఏం చేశారు? దేవునికి ఇచ్చి శిథిలమైన స్థలాలని బాగు చేయించాడు. ఎంత క్రమంగా నడిపించాడు చూడండి. యెహోయాదా ఇచ్చిన ఆ బుద్ధిని నేర్చుకున్న, లేకపోతే జ్ఞానాన్ని నేర్చుకున్న యోవాషు క్రమంగా ఇంకొంచెం కింది చదవండి, ముగించుకుందాం. 13వ వచనం కదా, 17వ వచనం. అంతటా సిరియా రాజైన అజాయేలు గాతు పట్టణం మీదకి పోయి యుద్ధము చేసి దాన్ని పట్టుకొనిన తర్వాత అతడు యెరూషలేము మీదికి రాదలిసి ఉండగా యూదా రాజైన యోవాషు తన పితరులైన యెహోషాపాతు, యెహోరాము, అహజ్యా అను యూదా రాజులు ప్రతిష్ఠించిన వస్తువులన్నిటినీ, తాను ప్రతిష్ఠించిన వస్తువులను, యెహోవా మందిరంలోను రాజనగరులో ఉన్న పదార్థములలోను కనబడిన బంగారం అంతయు తీసుకొని సిరియా రాజైన అహజ్యేలుకు పంపగా అతడు యెరూషలేము వద్దలో నుండి తిరిగిపోయెను. ఇతని మీదకి అపాయం వచ్చింది. దేవుని పనిని క్రమంగా జరిగించిన వాణ్ణి ఏదన్నా అపాయం పుడుతుందండి? ఇంత గొప్పగా చేస్తున్నాడు పని, క్రమంగా జరిగిస్తున్నాడు దేవుని పని, కానీ ఏం జరుగుతుంది? అపాయం వచ్చి పడింది. ఎవరికి? యోవాషుకు వచ్చేసింది. సిరియా దేశపు రాజు అహజ్యేలు వచ్చేసి చుట్టూ ముట్టడి వేశాడు యూదా దేశం చుట్టూ. ఇప్పుడు ఎలా ప్రభు అంటే దేవుడు ఇంకొక ఆలోచన ఇచ్చాడు. అరే నీకాడ బహు ద్రవ్యం ఉంది, బహు సొత్తు ఉంది, పోయాను మొహాన్ని కొట్టుకో, దానికోసం వచ్చి ఆశపడుతున్నానికి ఇచ్చేసేపో, ఆడే వెళ్ళిపోతాడంటే వాళ్ళ తాతలు, వాళ్ళ తండ్రులు కదా ఆయన సంపాదించిన సొత్తంతా తీసుకుపోయి ఇచ్చేసి అపాయంలో నుంచి ఏమయ్యాడు? కాపాడబడ్డాడని. ఆ యుద్ధంలో నుంచి బయటపడగలిగాడు. ఎందుకు పడ్డాడు యుద్ధంలో నుంచి బయట? క్రమంగా నడిపించాడు. యాజకుల్ని కానీ, యెహోవా మందిర విషయంలో పనులని కానీ క్రమంగా, జాగ్రత్తగా, భయభక్తులు కలిగి చేయించాడు. కాబట్టి అపాయం వచ్చినప్పుడు ఏం జరిగింది? తప్పింపబడ్డాడు. ఎప్పటిదాకా అయినా ఈ జ్ఞానం కలిగి ఉన్నాడు తెలుసా అండి?